స్టాక్ మార్కెట్ ఆప్షన్ ట్రేడింగ్ లో మనం మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నట్టు బిగ్ ప్లేయర్స్ కి ఈజీగా తెలిసిపోతుంది. అలాగే మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నామో, అలాగే మనం స్టాప్ లాస్ ఎక్కడ పెడుతున్నామో కూడా క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే అది ఎలా తెలుస్తుంది, ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే ప్రీ మార్కెట్ ఓపెన్ సెషన్ లో కానీ లేదా మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత కానీ వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు కాబట్టి ఆప్షన్ సెల్లింగ్ సైడ్ లిమిట్ ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటారు. అంటే కాల్ ఆప్షన్ సైడ్ పెట్టుకుంటారు, అలాగే పుట్ ఆప్షన్ సైడ్ కూడా పెట్టుకుంటారు. ఈ విధంగా టూ సైడ్స్ ఆప్షన్ సెల్లింగ్ చేసి మార్కెట్ అంతా లిమిట్ ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటారు. అయితే ఇలా లిమిట్ ఆర్డర్స్ ఎందుకు పెట్టుకుంటారంటే మనలాంటి వాళ్ళు ఎక్కడ ఎంటర్ అవుతామో, ఎలా ఎంటర్ అవుతామో, ఏ సైడ్ ఎంటర్ అవుతామో మనకే తెలియదు. ఎందుకంటే మనకు అంత ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. ఒకవేళ నాలెడ్జ్ ఉండి అనాలిసిస్ చేసినా సరే మనం ఏ సైడ్ ఎంటర్ అవుతాం అనేది బిగ్ ప్లేయర్స్ కి ఖచ్చితంగా తెలియదు. అందుకే టూ సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ అనేవి పెట్టుకుంటారు. అయితే బిగ్ ప్లేయర్స్ అంతా ప్రాపర్ గా ప్లాన్ చేసి రెడీగా పెట్టుకున్నారు. ఇప్పుడు నువ్వు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే లేటు. అంటే మనలాంటి వాళ్ళందరూ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడమే లేటు. అయితే ఇప్పుడు మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనకి ఇండెక్స్ చార్ట్ లో ఏదైనా మూమెంటం కనపడాలి మనం ఎంటర్ అయ్యేలాగా. అంటే అప్పుడు బిగ్ ప్లేయర్స్ ఏం చేస్తారంటే వెయిటేజ్ స్టాక్స్ లోకి వెళ్ళి ఏదో ఒక ఫేక్ మూమెంటం అనేది క్రియేట్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా మనం దానికి టెంప్ట్ అయ్యి మార్కెట్ లోకి ఎంటర్ అవుతాము. ఇలా ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏవైతే ఆప్షన్ సెల్లింగ్ లిమిట్ ఆర్డర్స్ పెట్టారో వాళ్ళ ఆప్షన్ సెల్లింగ్ లిమిట్ ఆర్డర్స్ మన బయింగ్ ఆర్డర్స్ రెండు మ్యాచ్ అవుతాయి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం మార్కెట్ లోకి ఎంటర్ అవునట్టు అలాగే మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ ప్లేస్ చేస్తామో ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ అనేవి పెట్టారు. ఆ లిమిట్ ఆర్డర్స్ అనేవి మనం బై చేస్తున్నాం కాబట్టి వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే వాళ్ళు ఏ ప్రైస్ గా పెట్టారు లిమిట్ ఆర్డర్స్, ఆ ప్రైస్ గానే మనం బై చేస్తున్నాము. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడ ఎంటర్ అవుతున్నాం అనేది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 100 రూపీస్ ప్రీమియం వద్ద లిమిట్ ఆర్డర్స్ అనేవి వేల కోట్లలో పెట్టేశారు. ఇదే 100 రూపీస్ కూడా నువ్వు బై చేస్తున్నావు. అంటే అప్పుడు వాళ్ళ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు లిమిట్ ఆర్డర్ సెల్ ఆర్డర్ పెట్టాడు, నీ బై ఆర్డర్, ఈ రెండు మ్యాచ్ అవుతాయి. అంటే నువ్వు 100 రూపీస్ కూడా ఎంటర్ అవుతున్నావు అని వాళ్ళు క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే మీ నేమ్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఏం తెలియవు కానీ మార్కెట్లోకి మనీ వస్తుందని మాత్రం తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు లిమిట్ ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే మనం సెల్ చేసాం కాబట్టి ఆపోజిట్ ఎవడో బై చేస్తున్నాడని వాళ్ళకి క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఇప్పుడు మనం స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెడతాం అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ ప్రీమియం కూడా ఎంటర్ అయ్యాము. అయితే మనం ఇండెక్స్ ఆప్షన్స్ లో మాత్రమే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి, అంటే నిఫ్టీ గానీ బ్యాంక్ నిఫ్టీ గానీ ఈ రెండింటిలో ట్రేడింగ్ చేసినప్పుడు మనం స్టాప్ లాస్ పాయింట్స్ అనేవి ఎన్ని పెట్టుకుంటాం? మాక్సిమం 15 to 30 పెట్టుకుంటాం. సో ఆటోమేటిక్ గా మీరు ఎగ్జాక్ట్ గా ఎక్కడ పెడతారో తెలియదు కానీ ఈ 50 to 30 పాయింట్స్ లోనే స్టాప్ లాస్ అనేది ఉంటుంది అనేది వాడికి తెలిసిపోతుంది. సో ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది ఆ స్టాప్ లాస్ ని హిట్ చేస్తానికి వెళ్తుంది. అప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు లాస్ అవుతావు. నీ లాస్ అనేది వాళ్ళకి ప్రాఫిట్ కింద వెళ్తుంది. సో ఓవరాల్ గా మార్కెట్ లో జరిగేది ఇదే. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఫుల్ గా. ఇలాంటి సైకలాజికల్ ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా తెలుసుకోవాలంటే అకౌంట్ ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే రీల్ ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.